హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాను. ఇవాళ ఎక్కడికి వచ్చామంటే ఒక స్పెషల్ ప్లేస్ అనే చెప్పొచ్చు. ఇది చెన్నైలో ఉన్నటువంటి మహాబలిపురం ప్లేస్ అండి. ఇది చాలా ఫేమస్ ప్లేస్ అండ్ యునెస్కో గుర్తింపు పొందినటువంటి ప్లేస్ అండి. ఇది మహాబలిపురం. దీన్ని మామల్లపురం అని కూడా అనేవాళ్ళు ఒకప్పుడు. పల్లవులు పాలించే వాళ్ళట దీన్ని. అండ్ ఎవరైతే చెన్నై వస్తారో ఈ ప్లేస్ అయితే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. ఎందుకంటే అంత ఫేమస్ ప్లేస్ కాబట్టి తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. అండ్ ఈ ప్లేస్కి ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే ఇది సముద్రం ఒడ్డునే ఉంటుందండి. దీని అలలు వచ్చేసి దీని గోడని తాకుతూ ఉంటాయంట వానలు వచ్చినప్పుడు. అండ్ ఎక్కువగా సునామీలు, వరదలు అట్లా వస్తూ ఉంటాయి కదా. ఎక్కువగా చెన్నైకి వరదలు వస్తుంటాయి, మీకు అందరికీ తెలిసిందే కదా. అలా వరదలు వచ్చినప్పుడు ఆ వాటర్ అనేవి ఈ టెంపుల్ గోడకు వచ్చి తాకుతూ ఉంటాయంట. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ క్లిప్పింగ్లో కనిపిస్తున్నటువంటి గోపురాలు ఇంకా 6 సముద్రంలోనే ఉన్నాయంట. 2004లో సునామీ వచ్చిన టైంలో ఆ కొన్ని శిథిలాలు అనేవి బయటపడ్డాయంట. అప్పుడు డౌట్ వచ్చి ఏంటి అని చెప్పి చెక్ చేస్తే కొంతమంది ఫిషర్మ్యాన్స్ లోపలికి వెళ్ళి చూస్తే కొన్ని శిథిలాలు అనేవి బయటపడ్డాయంట. వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ ప్లేస్ని వచ్చేసి షోర్ టెంపుల్ అంటారు. ఈ చూడండి, ఇంత పెద్ద ప్లేస్ సముద్రం ఒడ్డునుంది అండ్ ఇంకా 6 లోపల ఉన్నాయంటే అసలు ఇంకా ఇది ఎంత పెద్దదో ఊహించుకోండి మీరే. అండ్ మీరు ఇక్కడ చూసారా అంటే ఆ స్టోన్స్ చూసారా ఎంత డీటెయిలింగ్గా చెక్కబడి ఉన్నాయి. అట్లాంటి స్టోన్స్ అనేవి చుట్టూ వాల్ లాగా పెట్టారు. ఇది చాలా పెద్ద ప్లేస్లో ఉంటుందండి, చాలా ప్లేస్ ఆక్యుపై చేసి ఉంటుంది. ఈ టెంపుల్లో వచ్చేసి శివాలయం ఉంటుంది, శివలింగం అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ ఫ్రంట్లో ఇక్కడ చూసేటప్పటికి గోడ మీద చెక్కు ఉంచుతారండి. ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా విగ్రహం, ఇట్లాగా గోడకే చెక్కు ఉందన్నమాట. వెనకమాల వచ్చేసి శివలింగం ఉంది. ఈ ప్లేస్ని చూసేసి వెంటనే మనం బయటకు వచ్చాము అంటే ఇట్లా మనకు ఒక బీచ్ కనిపిస్తూ ఉంటుంది. అదిగోండి అలలు వచ్చి డైరెక్ట్ ఇంకా టెంపుల్ గోడను టచ్ చేస్తూ ఉంటాయి. అది చూసి ఇంకా మేము బయటకు వచ్చేస్తున్నాము. బయటికి రావడానికి ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి అనమాట. నడవలేని వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట ఎక్కి. అండ్ ఇది చూసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పంచరథాలు. ఇవి ఒకే రాతితోటి కట్టారంట. ఇవి అంటే ఒకే రాయిని 5 డిఫరెంట్ గోపురాల్లాగా చెక్కారనమాట. అంటే వీటిని రథాలు అని అంటారు ఇక్కడ. ఎందుకని అంటే పెద్ద అంటే మహాభారతానికి దీనికి పెద్ద రిలేషన్ ఏం లేదు, కానీ మరి ద్రవిడ భాషలో అక్కడ శైలిలో కొన్ని రాసి ఉన్నాయంట. దానివల్ల ఒక్కొక్క రథానికి ఒక్కొక్క పేరు పెట్టారు. మీకు తెలుసు కదా, మహాభారతంలో 5 ఉంటారు కదా పంచపాండవులు, వాళ్ళకి రిలేటెడ్గా ఈ ఒక్కొక్క రథాన్ని చెక్కారనమాట. అండ్ ఒక్కొక్క రథానికి కూడా పైన మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఒకదానికి మ్యాచింగ్ ఉండదు. ప్రతిదానికి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. 5 డిఫరెంట్గానే ఉంటాయి, దేనికి మ్యాచింగ్ ఉండదు. అండ్ ఇక్కడ ఇంకొక పెద్ద సర్ప్రైజింగ్గా కనిపించేది ఏంటంటే చాలా పెద్ద ఏనుగునైతే చెక్కారండి. అంత బాగుంటుందో డైరెక్ట్గా చూస్తే మీరు అది బాగా ఫీల్ అవుతారనమాట. చాలా పెద్ద ఏనుగు ఉంటుంది. అండ్ సింహాలు కూడా రాతితోనే చెక్కారు. అండ్ ఈ సరౌండింగ్స్లో చాలామంది శిల్పులు ఉన్నారండి. మీరు సరౌండింగ్ ఏరియాస్ అబ్జర్వ్ చేశారంటే కనుక చాలామంది ఇట్లా స్టోన్స్ తోటి చెక్కుతూ పెద్ద పెద్ద విగ్రహాలన్నీ చేస్తూ ఉంటారు. చాలా బాగా చేస్తారు ఇక్కడ. అండ్ అది చూసేసి నెక్స్ట్ కొంచెం ముందుకు వచ్చాము అంటే ఇది కృష్ణ బటర్ బాల్ అంటారండి దీన్ని. అది ఎన్ని వేల సంవత్సరాల నుంచి అది పడకుండా అంతే ఉందంట. దీన్ని రిమూవ్ చేయడానికి చాలా ప్రయత్నించారంట, కానీ అది వల్ల కాలేదని చెప్పేసి ఇంకా అంతే వదిలేశారు. చూసారా మీరు కిందకి డౌన్ పార్ట్ ఎంత ఉందో, కానీ అది మాత్రం పడలేదు. అది చూసి కొంచెం ముందుకు వచ్చామంటే ఇలా మనకి గాలిగోపురం లాగా ఇక్కడ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది ప్లేస్. మీరు ఏ చిన్న స్టోన్ని అబ్జర్వ్ చేసినా కానీ దాని మీద ఏదో ఒకటి చెక్కే ఉంటుందండి. మరి ఆ రోజుల్లో అంత టెక్నాలజీ లేకపోయినా కానీ అంత బాగా ఎలా చెక్కారు, అంత డీటెయిల్డింగ్గా ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూస్తుంటే షాకింగ్గానే అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో ఎలా చేశారా ఏంటా అని. ఆ ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే మనం లైట్ హౌస్కి ఎంటర్ అవుతాము. లైట్ హౌస్ పైకి ఎక్కడానికి ఇక్కడ వీలుంటుంది. దానికి 10 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు పైనకి ఎక్కడానికి. అండ్ ఇలా మెట్లు ఉంటాయి. అండ్ సగం దూరమే మనం ఇట్లా ఫ్రీగా వెళ్ళగలమండి. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇంకా హాఫ్ అడుగు మాత్రమే వేయాల్సి వస్తుంది, అంటే సైడ్ నుంచి మనం ఎక్కాల్సి వస్తుంది. అండ్ ఎక్కిన తర్వాత ఇది పైనుంచి వ్యూ అనమాట. చాలా బాగుంటుంది. పక్కనే కదా బీచ్, బాగా కనిపిస్తుంది. అండ్ ఈ క్లిప్పింగ్ వచ్చేసి పాస్ట్ ఈ లైట్ హౌస్ పెట్టక ముందు అక్కడ మంటని వేసేవారట. అండ్ దాని తర్వాత వచ్చిన రాజు వచ్చేసి ఇలా లేటెస్ట్గా లైట్ హౌస్ అనేది నిర్మించడం జరిగింది. అండ్ అక్కడ అంటే ఈ ఏరియాని పోర్ట్ లాగా యూస్ చేసేవాళ్ళంట. అంటే రాజధాని లాగా చేసుకొని పోర్ట్ లాగా యూస్ చేసేవాళ్ళంట. అందుకే మనకి ఓల్డ్ లైట్ హౌస్, న్యూ లైట్ హౌస్ 2 చూస్తాము ఇక్కడ. అన్ని ప్లేసెస్ చూసిన తర్వాత ఇంకా పక్కనే బీచ్ కాబట్టి ఇంకా బీచ్లో కూడా వెళ్ళి మంచిగా కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసేది వచ్చేసాము. అండ్ అన్ని బీచ్లతో కంపేర్ చేసి ఈ బీచ్ ఎందుకో కొంచెం మెయింటెనెన్స్ తక్కువ అనిపించింది నేను చూసిన బీచెస్లో కల్లా. మేబీ వీక్ డే అవ్వడం వల్ల మరి ఏమో, వీకెండ్ అయితే ఎలా ఉంటుందో తెలియదు. మేము వీక్ డే వెళ్ళాము, కొంచెం నీట్నెస్ అంతగా లేదు అనిపించింది. అండ్ ఇక్కడ
ఈ వాటర్ వెళ్ళి గుడి గోడల్ని తాకడం అనేది మనం ఇక్కడ రియల్గా చూడొచ్చండి. ఇక్కడ వాటర్లో కాసేపు ఆడుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు కొంచెం షాపింగ్ చేసుకొని రిటర్న్ అయ్యాము అనమాట. ఎప్పుడైనా మీరు చెన్నై వస్తే కనుక అసలు ఈ ప్లేస్ని విజిట్ చేయకుండా వెళ్ళకండి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.